ఈరోజు మనం మైక్రోస్పోరోజెన్సిస్ సూక్ష్మ సిద్ధ బీజ జననం అనేటటువంటి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మైక్రోస్పోరోజెనిసిస్ అంటే ఏంటమ్మా? మైక్రోస్పోర్స్ అంటే మైక్రోస్పోర్స్ ఆర్ నథింగ్ బట్ పోలెన్ గ్రెయిన్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మైక్రోస్పోర్స్ ఆర్ నథింగ్ బట్ పోలెన్ గ్రెయిన్స్, పరాగ రేణువులు. ఓకేనమ్మా? ఈ పరాగ రేణువులు అనేటటువంటి ఒక మాతృకణం నుంచి మదర్ సెల్ నుంచి ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మైక్రోస్పోరోజెనిసిస్ సూక్ష్మ సిద్ధ బీజ జననము, దాన్ని పరాగరేణు జననము, పోలెన్ గ్రెయిన్ ఓకేనా ఫార్మేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలెన్ గ్రెయిన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే వాల్ ఫార్మేషన్ అనేటటువంటిది ప్లాంట్ టు ప్లాంట్ వ్యారీగా ఉంటుంది. ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వచ్చేటప్పటికి పరాగరేణువుల యొక్క గోడలు వాల్ ఫార్మేషన్ అనేటటువంటిది ఏర్పడేటటువంటి విధానం అనేటటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. అందులో రెండు రకాలుగా వాల్ ఫార్మేషన్ అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? అందులో చూసినట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ సక్సెసివ్ టైప్, ద సెకండ్ వన్ ఈజ్ సైమల్టేనియస్ టైప్. ఏకకాలిక విధానము మరియు పరంపరిత విధానం. ఫస్ట్ సక్సెసివ్ టైప్ ఆఫ్ వాల్ ఫార్మేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే సక్సెసివ్ టైప్లో ఫస్ట్ మైక్రోస్పోర్ మదర్ సెల్. మైక్రోస్పోర్ మదర్ సెల్ ఎప్పుడు కూడా డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది, ద్వయస్థితిక దశలో ఉంటుంది. మైక్రోస్పోర్ మదర్ సెల్ undergoes meiotic division 1 and form the 2 cells. Then it undergoes meiotic division 2 and forms the 4 haploid microspores. This is also known as pollen tetrad. Tetrad means 4 pollen grains. Okay na? ఇక్కడ చూసినట్టయితే సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణము శేఖరణ విభజన 1వ దశలో, శేఖరణ విభజన 2 దశల్లో జరుగుతుంది. ఒకటి శేఖరణ విభజన 1, రెండవది శేఖరణ విభజన 2. ఫస్ట్ శేఖరణ విభజన 1 జరగడం వల్ల 2 కణాలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అందులో వాల్ ఫార్మేషన్ అనేటటువంటిది ఏకకాలంలో మనకి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వెంటనే మనకి మియోటిక్ డివిజన్ 2, శేఖరణ విభజన 2 జరగడం వల్ల ఈ 2 కణాల నుంచి 4 కణాలు ఏర్పడడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తున్నామంటే ఇది డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. మైక్రోస్పోర్ మదర్ సెల్ సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణము డిప్లాయిడ్ ద్వయస్థితి దశలో ఉంటుంది. ఇది శేఖరణ విభజన ఫలితంగా ఏర్పడినటువంటి 4 పోలెన్ గ్రెయిన్స్ కూడా ఏకస్థితి దశలో ఉంటాయి, హాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి. ఇక్కడ వాల్ ఫార్మేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 సెల్స్కి మధ్య వాల్ ఫార్మేషన్ ఒకసారి జరిగింది, నెక్స్ట్ 4 సెల్స్ ఏర్పడేటప్పుడు వాల్ ఫార్మేషన్ మళ్ళీ జరిగింది. ఈ విధంగా వాల్ ఫార్మేషన్ శేఖరణ విభజన దశలో ఏర్పడుతుంది. దీంట్లో సక్సెసివ్ టైప్ ఏకకాలిక విధానంలో మనకి ఈ విధంగా మైక్రోస్పోర్ టెట్రాడ్ అనేటటువంటిది ఈ విధంగా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇందులో ఇది ఎక్కువగా చూసినట్టయితే మనకి మోనోకాట్స్ ఏకదళ బీజ మొక్కల్లో ఈ యొక్క ఏకకాలిక విధానము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఏకకాలిక విధానము ఏకదళ బీజాల్లో గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? సక్సెసివ్ టైప్ ఈజ్ ఆల్వేస్ డన్ ఇన్ ద మోనోకాటిలిడన్ ప్లాంట్స్. బట్ ఎక్సెప్షన్ ఉంది. 2 డైకాట్ ఫ్యామిలీస్ లోపల కూడా మనము ఈ యొక్క సక్సెసివ్ టైప్ ఏకకాలిక విధానం ఏర్పడుతున్నటువంటి పరాగరేణువులని మనం గమనించవచ్చు. ఆ ఫ్యామిలీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ పొడాస్టిమేసి, ద సెకండ్ వన్ ఈజ్ అపోసైనేసి. పొడాస్టిమేసి మరియు అపోసైనేసికి సంబంధించినటువంటి 2 ద్విదళ బీజ కుటుంబాలకు సంబంధించినటువంటి మొక్కలలో కూడా మనము ఈ యొక్క ఏకకాలిక విధానాన్ని సక్సెసివ్ టైప్ ఆఫ్ మైక్రోస్పోరోజెన్సిస్ని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సెకండ్ వన్ ఈజ్ సైమల్టేనియస్ టైప్, పరంపరిత విధానము. ఈ పరంపరిత విధానం కనుక చూసినట్టయితే మీరు అబ్జర్వ్ చేయండి నాన్న, మైక్రోస్పోర్ మదర్ సెల్ డిప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. డిప్లాయిడ్ కండిషన్లో ఉంది ఎప్పుడు కూడా శేఖరణ విభజన చెందుతుంది. ఓకేనమ్మా? మియోటిక్ డివిజన్ చెందడం వల్ల మనకి 2 సెల్స్ ఫార్మేషన్ జరిగింది, బట్ వాల్ ఫార్మేషన్ జరగలేదు. నెక్స్ట్ స్టెప్లో ఏంటి అని అంటే మళ్ళీ శేఖరణ విభజన 2 జరగడం వల్ల 4 సెల్స్ అనేటటువంటి ఫామ్ అయినాయి. తర్వాత మనకి వాల్ ఫార్మేషన్ అనేటటువంటి జరిగింది. అంటే ఇందులో వాల్ ఫార్మేషన్ అనేది వెంటనే జరుగుతుంది. ఇందులో వాల్ ఫార్మేషన్ అనేటటువంటిది ఇంత గ్యాప్ తీసుకొని జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి మైక్రోస్పోర్ టెట్రాడ్ ఫార్మేషన్ జరుగుతుంది. మీకు డౌట్ రావచ్చు ఇంకొక మైక్రోస్పోర్ ఏరియాని, ఒక స్పియర్ కనుక మనం చూసుకున్నట్టయితే, ఒక బాల్ని కనుక మనం తీసుకున్నట్టయితే మనకి 4 కార్నర్స్ అనేటటువంటి కనిపించవు. సో 4th సైడ్ దీని వెనకాల ఉన్నటువంటి కార్నర్లో ఇంకొక మైక్రోస్పోర్ పోలెన్ గ్రెయిన్ లేదా పరాగరేణువు అనేటటువంటిది ఉంటుంది. ఈ విధంగా సక్సెసివ్ టైప్ ఆఫ్ మైక్రో
మైక్రోస్పోరోజెనిసిస్ ఏకకాలిక విధానం మరియు పరంపరిత విధానం అని 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ మనం టెట్రాడ్స్ అనేటటువంటి ఫామ్ అవుతున్నాయని చెప్తున్నాం. మైక్రోస్పోర్ టెట్రాడ్స్ ఎప్పుడు కూడా టెట్రాడ్స్ అంటే 4 పరాగ రేణువులు జతగా ఏర్పడడాన్ని మనము టెట్రాడ్ అని చెప్తున్నాము. చతుష్కము దానినే పరాగరేణు చతుష్కము అంటాం. ఈ పరాగరేణు చతుష్కాలు ఏర్పడేటటువంటివి కూడా ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క షేపులో ఆకారంలో ఈ యొక్క చతుష్కాలు ఏర్పడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ చతుష్కాలు ఏర్పడడం అనేటటువంటిది మనం చూసినట్టయితే 5 రకాలుగా ఉండడం జరుగుతుంది. అందులో కనుక మీరు చూసినట్టయితే ఫస్ట్ది టెట్రాహెడ్రల్, ఐసోబైలాటరల్, డెక్యూసేట్, టీ షేప్ అండ్ లీనియర్. ఫస్ట్ది టెట్రాహెడ్రల్ కనుక చూసినట్టయితే మీకు ఇందులో 4 కార్నర్స్ అనేటటువంటివి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టెట్రాహెడ్రల్లో కనుక చూసినట్టయితే ఈ యొక్క పరాగరేణు చతుష్కం లోపల 4 మూలల వైపు ఒక బాల్ లేదా ఒక గ్లోబ్ని కనుక మనం చూసినట్టయితే దానికి 4 కార్నర్స్ ఉన్నట్టుగా మనకి 3 కార్నర్స్ మనకు కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ ఇంకొక పరాగరేణు అనేటటువంటిది ఉంటుంది. అంటే 4 మూలల లోపల 4 కార్నర్స్ లోపల మన పరాగరేణువులు ఉండడం జరుగుతూ ఉంటుంది. దీన్నే మనము టెట్రాహైడ్రల్ అమెరికా అంటారు. దీనికి ఎగ్జాంపుల్స్గా ఆల్ డైకాట్స్ని మనం మ్యాక్సిమం డైకాట్స్ని మనం తీసుకోవచ్చు. ద్విదళ బీజ మొక్కల్ని దాదాపుగా ఉదాహరణలుగా తీసుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ ఐసోబైలాటరల్, సమద్విపార్శ్వ అమరిక అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో 4 కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇక్కడ చూసినట్టయితే స్క్వేర్ షేప్లో లేదు, ఇక్కడ చూసినట్టయితే మనకి స్క్వేర్ షేప్లో గమనిస్తున్నాము. ఒక చతుర్భుజ ఆకృతిలో మనకి పరాగరేణువులు ఏర్పడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మేజ్, ఇందులో కూడా 4 కార్నర్స్ ఉంటాయి. బట్ మన 4 కార్నర్స్ అనేటటువంటి మన వ్యూకి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం చూడగానే మనకి ఇందులో 4 పోలన్ గ్రెయిన్స్ 4 పరాగరేణువులు ఉన్నటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ డెక్యూసేట్ అరేంజ్మెంట్. డెక్యూసేట్ అమెరికాలో కనుక మీరు చూసినట్టయితే 2 pairs అనేటటువంటి ఉంటాయి. 2 pairs మీన్స్ 4 పోలన్ గ్రెయిన్స్ ఆర్ ప్రజెంట్. ఓకేనా, 2 జతల్లో ఉండడం వల్ల ఒక జత అంటే 2, రెండవ జత 4. సో 4 పరాగరేణువులు అనేటటువంటివి ఉంటాయి. ప్రతి ఒక్క జత కూడా రైట్ యాంగిల్స్ టు ద ఈచ్ అదర్. ఇవి కూడా ఎలా ఉంటాయి, ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి, ఇంకొకటి ఏమో ఒకదాని వెనకాల ఇంకొకటి మనకి కనిపిస్తూ ఉంటుంది. దీని వెనకాల ఉన్నటువంటి పరాగరేణువు మనకు కనిపించదు, బట్ పైన ఉన్నటువంటి 2 పరాగరేణువులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా మ్యాగ్నోలియేసి కుటుంబానికి సంబంధించినటువంటి పరాగరేణువులు. ఫోర్త్ వన్ ఈజ్ టీ షేప్. మీకు చూడగానే మీకు టీ షేప్ అనేటటువంటిది ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో ఆల్ఫాబెట్స్లో టీ ఈ విధంగా ఉంటుంది కాబట్టి టీ షేప్లో ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ అరిస్టలోకియా. పైన 2 పరాగరేణువులు 2 పోలన్ గ్రెయిన్స్ ఆర్ సైడ్ బై సైడ్, ఒకదాని పక్కన ఇంకొకటి ఉంటాయి. రిమైనింగ్ 2 పోలన్ గ్రెయిన్స్ ఆర్ 1 above the another, ఒకదాని పైన ఇంకొకటి లేదా ఒకదాని కింద ఇంకొకటి, 1 below the another అని కూడా చెప్పచ్చు. ఒకదాని కింద ఇంకొకటి ఉంటాయి. ఇందులో ఈ వ్యూలో కనుక చూసినట్టయితే మనకి 4 పరాగరేణువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ వ్యూలో 3 కనిపించాయి, ఇంకొకటి బ్యాక్ సైడ్ ఉంది. టెట్రాహెడ్రల్లో కూడా 3 కనిపిస్తున్నాయి, ఇంకొకటి బ్యాక్ సైడ్ ఉంది. మనకి 4 పరాగరేణువులు కనిపించేవి మాత్రము ఐసోబైలాటరల్లో కనిపిస్తూ ఉంటుంది, టీ షేప్లో కనిపిస్తుంది, తర్వాత లీనియర్లో కూడా కనిపిస్తుంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ అరిస్టలోకియా తీసుకున్నాం. ఫిఫ్త్ వన్ ఈజ్ లీనియర్ అరేంజ్మెంట్కి ఎగ్జాంపుల్ ఆస్టిపిడియేసి ఫ్యామిలీ. లీనియర్ అంటే ఏమీ లేదమ్మా, చాలా సింపుల్. ఒకదాని కింద ఒకటి ఉండి మనకి 4 పోలన్ గ్రెయిన్స్ ఆర్ విజిబుల్. 4 పరాగరేణువులు అనేటటువంటివి కూడా ఒకదాని కింద మనకు ఒకటి ఈజీగా ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనమ్మా, ఇది టైప్స్ ఆఫ్ టెట్రాడ్స్. ఓకేనా, దీని యొక్క షేప్స్, టెట్రాడ్ యొక్క షేప్స్ ఒక్కొక్క మొక్కలో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. సూక్ష్మ సిద్ధ బీజ జననం ఏ విధంగా జరుగుతుంది, చతుష్కాల యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది, మైక్రోస్పోరోజెనిసిస్ ప్రొసీజర్ అండ్ టైప్స్ ఆఫ్ టెట్రాడ్స్ లేదా షేప్స్ ఆఫ్ టెట్రాడ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ మేల్ గ్యామెటోఫైట్, పురుష సంయోగ బీజం యొక్క అభివృద్ధి. మనం పోలన్ గ్రెయిన్స్ని రకరకాలుగా చెప్పుకుంటున్నాం. ఒకసారి మైక్రోస్పోర్ అన్నాం, ఒకసారి పోలన్ గ్రెయిన్స్ అంటున్నాం, ఇప్పుడు ఏమంటున్నాం మేల్ గ్యామెటోఫైట్ అంటున్నాం. పరాగరేణువు లేదా సూక్ష్మ సిద్ధ బీజము లేదా పురుష సంయోగ బీజం పదాలు వేరైనప్పటికీ మనం ఒకదాని గురించే మాట్లాడుకుంటున్నాం. అది ఏంటి అంటే యాంథర్లో ఉన్నటువంటి పోలన్ గ్రెయిన్స్ గురించి. ఓకేనా అమ్మ, పరాగకోశంలో ఉన్నటువంటి పరాగరేణువులు ఏ విధంగా ఉంటున్నాయి, వాటి యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఫస్ట్
ఫస్ట్ మనము మేల్ గ్యామిటోఫైట్. మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నాము. ఒక పోలన్ గ్రెయిన్ ఏ విధంగా ఉంటుంది, పోలన్ గ్రెయిన్ ఈ విధంగా ఉన్నట్లయితే ఆ పోలన్ గ్రెయిన్స్లో న్యూక్లియస్ అనేటటువంటిది ఉంటుంది. న్యూక్లియస్తో పాటుగా కంపల్సరీగా ఏముండాలి, సైటోప్లాజం అనేటటువంటిది ఉండాలి. నెక్స్ట్ వీటి యొక్క డెవలప్మెంట్కి ఫుడ్ మెటీరియల్ కూడా ఉండాలి. సో ఫుడ్ మెటీరియల్ కూడా దీంతో పాటుగా ఉంటుంది. ఆ ఫుడ్ మెటీరియల్ ఏ రూపంలో ఉంటుందంటే ఫ్యాట్ బాడీస్, ఓకేనా, చిన్న చిన్న కొవ్వు రేణువుల రూపంలో దీని యొక్క ఆహార పదార్థాన్ని నిల్వ ఉంచుకుంటుంది. ఓకేనా, న్యూక్లియస్, సైటోప్లాజం అండ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ బాడీస్. దీని లోపల కేంద్రకం ఉంటుంది, దెన్ సైటోప్లాజం ఘనద్రవ్యం ఉంటుంది, దాంతోపాటుగా కొవ్వు రేణువుల రూపంలో ఆహార పదార్థాలు కూడా నిల్వ ఉండటం జరుగుతుంది. అయితే దీని యొక్క అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఒక మైక్రోస్కోర్ మనం తీసుకున్నాము. మైక్రోస్కోర్లో ఉండేటటువంటి న్యూక్లియస్ యొక్క స్టేజ్ ఏంటమ్మా, దీని యొక్క న్యూక్లియస్ స్టేజ్ ఎలా ఉంటుంది, హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే మనకి ఫస్ట్ మైక్రోస్కోర్ మదర్ సెల్ డిప్లాయిడ్ కండిషన్లో ఉంది కదా, ఇట్ అండర్గోస్ మియోటిక్ డివిజన్ అండ్ ఫార్మ్స్ 4 హ్యాప్లాయిడ్ పోలన్ గ్రెయిన్స్ అని చెప్తున్నాం. సో ఎప్పుడైతే ఇది అండర్గోస్ మియోటిక్ డివిజన్ శేఖరణ విభజన చెందుతుందో ద్వయస్థితిక దశ కాస్త ఏకస్థితిక దశలోకి మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ టెట్రాయిడ్లో ఉన్నటువంటి ఒక మైక్రోస్కోర్ను తీసుకున్నాం. సో ఇక్కడ పరాగ రేణువు అనేటటువంటిది ఏకస్థితిక దశలో ఉంటుంది. ఇది అండర్గోస్ ఎసిమెట్రిక్ డివిజన్స్, అసమాన విభజనలు చెందడం వల్ల 2 అసమానమైనటువంటి కేంద్రకాలుగా విడిపోతుంది. ఈ అసమానమైనటువంటి కేంద్రకాల్లో ఒక కేంద్రకాన్ని మనము వెజిటేటివ్ సెల్ అంటున్నాము, రెండవ దాన్ని జనరేటివ్ సెల్ అంటున్నాం. ఎప్పుడు కూడా వెజిటేటివ్ సెల్ అనేటటువంటిది బిగ్, పరిమాణంలో పెద్దగా ఉంటుంది. జనరేటివ్ సెల్ అనేటటువంటిది పరిమాణం లోపల చిన్నదిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వెజిటేటివ్ సెల్ శాఖీయ కణము, జనరేటివ్ సెల్, ఓకేనా, ఇది ఈ విధంగా మనకి కనిపిస్తుంటుంది. వెజిటేటివ్ సెల్, జనరేటివ్ సెల్. వెజిటేటివ్ సెల్ ఎప్పుడు కూడా రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయదు. జనరేటివ్ సెల్ మాత్రమే రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. జనరేటివ్ సెల్ మనకి ప్రత్యుత్పత్తిలో పాల్గొంటుంది. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది అంటే, ఇది ఎప్పుడైతే మెచ్యూరిటీ స్టేజ్కి వస్తుందో ఈ యొక్క పోలన్ గ్రెయిన్ చుట్టూ ఏముంటాయంటే లేయర్స్ ఉంటాయి. పోలన్ గ్రెయిన్స్ ప్రొటెక్షన్ ఇవ్వడం కోసము లేయర్స్, ఎక్సైల్ లేయర్ అండ్ ఇంటైల్ లేయర్ అని 2 లేయర్స్ ఉంటాయి. సో మనకి ఇంటైల్ లేయర్ అనేటటువంటిది ఏమవుతుంది అంటే స్వెల్ అవుతుంది, వాటర్ని పీల్చుకుని ఉప్పుతుంది. ఎప్పుడైతే మెచ్యూర్ స్టేజ్కి వస్తుందో ఈ ఇంటైల్ లేయర్ నుంచి అనేటటువంటిది ఏమవుతుందంటే ఒక వాల్ ఫార్మేషన్ అనేటటువంటిది జరుగుతుంది. ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ నాళం వంటి నిర్మాణం ఏర్పడుతూ ఉంటుంది. నాళం వంటి నిర్మాణం లోపలికి ఈ వెజిటేటివ్ న్యూక్లియస్ అండ్ జనరేటివ్ న్యూక్లియస్ అనేటటువంటిది పాస్ అవుతుంది. ఓకేనా, శాఖీయ కణము మరియు ఈ యొక్క జనక కణం అనేటటువంటి 2 కేంద్రకాలు కూడా ఈ యొక్క పరాగ నాళం లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. పోలెన్ ట్యూబ్, దీన్ని పరాగ నాళము, పోలెన్ ట్యూబ్ అని చెప్పడం జరుగుతుంది. పరాగ నాళం, పరాగ నాళంలోకి ఇప్పుడు ఏమేమి వెళ్ళాయి, వెజిటేటివ్ న్యూక్లియస్ అండ్ జనరేటివ్ న్యూక్లియస్ 2 కూడా ప్రయాణించాయి. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది అంటే, ఇది మనకి వెజిటేటివ్ న్యూక్లియస్ అనేటటువంటిది దేంట్లో పార్టిసిపేట్ చేయదు, ఇక్కడ రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేయదు. కాబట్టి ఈ జనరేటివ్ సెల్ ఉంది కదా, ఈ జనరేటివ్ సెల్ అన్నీ కూడా హ్యాప్లాయిడ్ కండిషనే. ఇక్కడ ఎప్పుడైతే ఎసిమెట్రిక్ డివిజన్ జరిగిందో ఈ ఎసిమెట్రిక్ డివిజన్ కూడా మైటోటిక్ డివిజనే. సో మనకి ఇందులో స్టేజ్ అనేటటువంటిది ఎప్పుడు కూడా మారదు. సో అన్నీ కూడా హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి, ఏకస్థితిక దశలో ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి జనరేటివ్ సెల్ అనేటటువంటిది హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉండి ఇట్ అండర్గోస్ అగైన్ మైటోటిక్ డివిజన్. ఇది తిరిగి మరలా ఏం చెందుతుంది, సమవిభజన చెందడం వల్ల 2 కేంద్రకాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ 2 కేంద్రకాలు ఏ కేంద్రకం నుంచి ఏర్పడ్డాయి, జనరేటివ్ సెల్ నుంచి ఏర్పడినటువంటి 2 కేంద్రకాలు. సో ఈ 2 కేంద్రకాలు ఇప్పుడు మనం ఏమంటున్నామంటే మేల్ గ్యామెట్స్, పురుష బీజాలు అని చెప్తున్నాం. సో పురుష బీజాల యొక్క కండిషన్ స్థితి ఏంటి అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పుకోవచ్చు, హ్యాప్లాయిడ్ కండిషన్, ఏకస్థితిక దశలో ఉంటాయి. సో ఈ ఏకస్థితిక దశలో ఉన్నటువంటి 2 పురుష బీజాలు మనకి రెడీగా ఉన్నాయి. ఈ పురుష బీజాలు ఎక్కడికి వెళ్ళాలి, ఒక ఫ్లవర్ని కనుక మనం చూసినట్టయితే పైన ఏముంటుంది, లోపల స్టైల్, స్టిగ్మా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం తయారవుతున్నాయి, ఆంధ్ర లోపల పోలన్ గ్రెయిన్స్ ఉంటున్నాయి. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మేల్ గ్యామెట్స్, ఆ మేల్ గ్యామెట్స్ ఈ పోలన్ గ్రెయిన్స్ అనేటటువంటివి స్టిగ్మాని రీచ్ కావాలి. ఓకేనా,
శిలాగ్రాన్ని రీచ్ అయిన తర్వాత లోపలికి ప్రయాణించి కింద ఉన్నటువంటి ఏముంటాయి, అండాశయం లోపల అండాలు ఉంటాయి, అండం లోపల పిండకోశం ఉంటుంది. సో పిండకోశాన్ని రీచ్ అవుతూ ఉంటాయి. ఓవరీ లోపల ఓవ్యూల్స్ ఉంటాయి. ఓవ్యూల్ లోపల ఉన్నటువంటి ఎంబ్రియో సాక్ దగ్గరికి ఈ పోలన్ గ్రెయిన్స్ అనేటటువంటివి రీచ్ కావాలి. అప్పుడు అక్కడ ఎంబ్రియో సాక్ లోపల ఈ మేల్ గ్యామెట్స్ అనేటటువంటివి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మన టాపిక్లో 3 టాపిక్స్ అనేటటువంటి కవర్ చేసాము. ఫస్ట్ వన్ ఈజ్ మైక్రోస్పోరోజెనిసిస్, సెకండ్ వన్ ఈజ్ షేప్స్ ఆఫ్ పోలన్ టెట్రాడ్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ డెవలప్మెంట్ ఆఫ్ మేల్ గ్యామెటోఫైట్, సూక్ష్మ సిద్ధ బీజ జననం గురించి, అదేవిధంగా టెట్రాడ్స్ యొక్క చతుష్కాల యొక్క ఆకారం గురించి, అదేవిధంగా పురుష సంయోగ బీజం యొక్క అభివృద్ధి గురించి చదువుకున్నాం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. బాగా చదవండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.